టి. సుబ్బరామిరెడ్డి ఈయన ఒక పారిశ్రామికవేత్త, నిర్మాత, కళామ తల్లిని ముద్దుబిడ్డ అని అందరూ కళామ తల్లికి సేవ చేస్తూ కళాకారులను అభిమానిస్తూ సన్మానిస్తూ ఉంటాడు. ఈయనైతే కొన్ని బ్యాంకుల దగ్గర అప్పులు తీసుకున్నాడు. ఎంతో కదా, లక్షల్లో కదా, కోట్లలో, వేల కోట్లలో అప్పులు తీసుకున్నాడు. అప్పులు తీసుకొని ఈయన దివాలా తీశాడు. ఆయన దివాలా తీశాడు. నేను బ్యాంకులకు అప్పులు కట్టలేను, నేనంతా నాది అంతా మూతపడిపోయింది, నా కంపెనీ ఎత్తిపోయిందని అని చెప్పాడు. చెప్తే బ్యాంకులు ఏం చేశాయి, బ్యాంకులు అయితే అప్పు కట్టమని ఆయన్ని అడగాలి. అలా కాకుండా బ్యాంకులు ఏం చేసాయి, ఆయనకు అప్పు కట్టలేకపోతున్నాడని ఇది రుణమాఫీ చేశారు, మాఫీ చేశారు. ఇదేంటండి ఇది, మాఫీ చేయడం ఏంటి, ఇది లోన్లు కట్టకపోతే మాఫీ చేస్తారు. ప్రజలు, రైతులు ఎవరన్నా రైతులు తీసుకుంటే రుణమాఫీ చేయమంటే చేయరు. కానీ 10,000, 20,000, 50,000, లక్ష అట్ట వాళ్ళు చదువుకునే విద్యార్థులు లేక పంట పండించే రైతులు తీసుకుంటే లోన్లు, వాళ్ళు మేము కట్టలేము, మాకు చదువుకునే ఉద్యోగం రాకపోయినా మాకు రాలేదు, నిరుద్యోగిగా ఉన్నాం, మేము కట్టలేమని వాళ్ళను వీళ్ళు కట్టమనినాక వీళ్ళు వదిలిపెట్టరు. అయితే రైతులు కూడా పంటకు నష్టం వచ్చిందని మేము కట్టలేమంటే వాళ్ళు పంట నష్టం వచ్చినా కట్టి తీరాలని పట్టుబడతారు. కానీ ఈయన టి. సుబ్బరామిరెడ్డి విషయంలో మటుకు బ్యాంకులు రుణమాఫీ చేయడం ఏంటో, ఈ చిత్రం ఏంటో మనకైతే అర్థం కాదు.